సో, ఇప్పుడు మీరేదైతే చూస్తున్నారో దీన్ని వ్యూ పోర్ట్ అంటాం. ఈ వ్యూ పోర్ట్‌లో బై డిఫాల్ట్‌గా మీకొక కెమెరా, క్యూబ్ అండ్ లైట్ ఉంటుంది. ఈ మూడిటి ఒక కలెక్షన్ ఇక్కడ రైట్ సైడ్ బై డిఫాల్ట్‌గా కలెక్షన్‌లో ఉంటుంది. మీరేదైనా రీనేమ్ చేసుకోవాలనుకోండి, మీరు డబుల్ ట్యాప్ చేస్తే చాలు. మనం దానికి రీనేమ్ చేసుకోవచ్చు. అర్థమైందనుకుంటా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరేదైనా ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి వ్యూ పోర్ట్‌లో, ఆ ఆబ్జెక్ట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ మీకు రైట్ సైడ్ కనబడతాయి. ఎగ్జాంపుల్ నేను క్యూబ్ సెలెక్ట్ చేసుకున్నా. క్యూబ్ ఒక లొకేషన్, రొటేషన్, మోడ్, స్కేలింగ్ ఇంకా మిగతావన్నీ ఉన్నాయి. దాని గురించి మళ్ళీ చూద్దాం. లైట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లియర్. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి. మీరు ఏ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ షిఫ్ట్ అయితూ ఉంటాయి. ఓకే. ఇది మొత్తం ప్రాపర్టీస్ ప్యానెల్ లెక్కన. ఇప్పుడు మనం కొత్తగా ఏదైనా ఆబ్జెక్ట్‌ని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ అనే ఆప్షన్ ఉంటది పైన మెన్యూలో. మీరిక్కడ మెష్ మీద క్లిక్ చేస్తే మీకు కొత్త ఆబ్జెక్ట్స్ ఒక్క నిమిషం. కొత్త ఆబ్జెక్ట్స్ ఏమన్నా కావాలంటే మీరిక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్‌ని మీరు మూవ్ చేసుకోవాలంటే ఏదైనా యాక్సెస్ పైన ఐ మీన్ ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ అనుకోండి. సో, పక్కన మీకు మూవ్ టూల్ ఉంటది. మూవ్ టూల్ మీద క్లిక్ చేసి ఎక్స్ యాక్సిస్ కానీ, వై యాక్సిస్ కానీ లేదా జీ యాక్సిస్ కానీ మీరు మూవ్ చేసుకుంటే మీరిక్కడున్న మూవ్ టూల్‌ని యూజ్ చేసుకోవచ్చు. అట్లనే రొటేట్ ఆప్షన్ ఉంటది. మీకు ఎలా కావాలంటే అలాగా రొటేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్కేల్ అంటే సైజ్‌ని మనం ఏ ఇంక్రీజ్ చేసుకోవడానికి లేదా డిక్రీజ్ చేసుకోవడానికి ఏ యాక్సిస్‌లో అయినా చేయడానికి మనకి స్కేల్ ఆప్షన్ యూజ్ అవుతుంది. దీనికి షార్ట్‌కట్ వచ్చి ఎస్ కీ, ఆర్ కీ అండ్ మూవ్ జీ కీ యూజ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ మీకు ఇక్కడ కనిపిస్తున్న వ్యూ పోర్ట్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్‌ని ఇక్కడ మోడ్స్ ఉంటాయి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వైర్ ఫ్రేమ్ మోడ్. సో, మీరు మీ ఆబ్జెక్ట్‌ని మీరు బాగా క్లీన్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా చూడాలంటే మీరు వైర్ ఫ్రేమ్ మోడ్‌కి చూసుకోవచ్చు. నెక్స్ట్ మీకు వ్యూ పోర్ట్ నార్మల్ సాలిడ్ మోడ్ ఉంటుంది బై డిఫాల్ట్‌గా. లేదు మీరేమన్నా మెటీరియల్స్ ఏమైనా అప్లై చేస్తే, కలర్ ఏమైనా అప్లై చేస్తే మీరు జస్ట్ చెక్ చేసుకోవడానికి మెటీరియల్ అండ్ ఫైనల్‌గా మీరు రెండర్ మోడ్ అంటే ఫైనల్‌గా ఇది ఎలా రెండర్ అవుతుంది, ఫైనల్ అవుట్‌పుట్ ఎలా వస్తుందో చూడడం కోసం మీకు ఫైనల్ అవుట్‌పుట్ ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ లెఫ్ట్‌లో ఇక్కడికొచ్చారు క్లిక్ చేసంటే రెండర్ ఇంజిన్ ఉంటుంది. బై డిఫాల్ట్‌గా మనకి ఈవీ రెండర్ ఇంజిన్ ఉంటది. సో, నెక్స్ట్ వర్క్ బెంచ్ సైకిల్స్ ఉంది. మోస్ట్‌లీ మనకి ఫోటో రియలిస్టిక్ క్వాలిటీ కోసం సైకిల్స్ యూజ్ చేస్తాం. లేదా యానిమేషన్ వర్షన్ ఏమన్నా చూడాలంటే క్విక్‌గా అంటే ఫాస్ట్‌గా రెండర్ అయిపోవాలి, అవుట్‌పుట్ వచ్చేయాలంటే ఈవీ తీసుకోవాలి. అదే సైకిల్స్ తీసుకోమంటే ఇది కొంచెం లేట్ అవుతుంది ఫోటో రియలిస్టిక్ క్వాలిటీ కోసం. దీనికి మంచి జీపీయూ ఉంటే బెటర్ ఆప్షన్ అండ్ మంచి సీపీయూ కూడా ఉండాలి. ఓకే. ఒకవేళ మీరు క్రియేట్ చేసిన 3డీ యానిమేషన్ గాని లేదా 3డీ ఫోటో ఎలా ఉందో అంటే మీరు క్రియేట్ చేసింది చూసుకోవాలంటే ఇక్కడ రెండర్ అనే ఆప్షన్ ఉంటది పైన. రెండర్ ఇమేజ్ నొక్కితే ఇమేజ్ రెండర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రెండర్ అవుతుంది. దీన్ని మీరు సేవ్ చేసుకుంటే ఇమేజ్‌కెళ్ళి సేవ్ కావాలంటే సేవ్ చేసుకోవచ్చు మీ సిస్టమ్‌లో. అండ్ మీరు దీన్ని యానిమేట్ చేసుంటే మీరు రెండర్ మీద క్లిక్ చేసి యానిమేషన్ చేయాలి. సో, ప్రెజెంట్ మనం ఏమి యానిమేషన్ చేయట్లేదు కాబట్టి దీన్ని నేను క్లిక్ చేయట్లేదు. నెక్స్ట్ దీని అవుట్‌పుట్ ఎక్కడ చూడాలి అంటే మీరు దీన్ని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటారంటే సో, ఇక్కడ మీకు అవుట్‌పుట్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. యాస్పెక్ట్ 1:1 రేషియోలో ఉంది. మీకు 24 ఫ్రేమ్స్ కావాలా అంటే మీ యానిమేషన్ స్టైల్ మీరు ఎన్ని ఫ్రేమ్స్‌లో చేయాలో మీరు ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కొంచెం కిందకొచ్చారంటే మీకు అవుట్‌పుట్ ఆప్షన్ మీరు ఎక్కడైనా ఫోల్డర్ కావాలంటే ఇక్కడ ఫోల్డర్ మీద క్లిక్ చేసి మీ కంప్యూటర్ లొకేషన్‌ని సెట్ చేసుకోవచ్చు. అండ్ ప్రెజెంట్ ఇమేజ్‌లో పీఎన్‌జీలో ఉంది. మీకు కావాలంటే చేంజ్ చేసుకొని వీడియో కావాలంటే వీడియోలాగా లేకపోతే ఇమేజ్ కావాలంటే ఇమేజ్ లాగా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కిందకొచ్చారంటే ఇంకా కొంచెం కిందకొచ్చారంటే ఫైనల్‌గా మీకు కలర్ మేనేజ్‌మెంట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఒక్కొక్కటి చేసుకుంటూ పోయేటప్పుడు వీటన్నిటి గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఆబ్జెక్ట్‌ని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూసారా? ఆబ్జెక్ట్ మోడ్, ఎడిట్ మోడ్ ఇంకా చాలా ఉన్నాయి. సో, ఆబ్జెక్ట్‌ని ఎలా ఎడిట్ చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. మీకు గాని నేను చెప్పే ట్యుటోరియల్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్యూచర్‌లో మనం దీనిపైన ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. మీరు మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ అందరికీ రికమెండ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.